కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు మధ్య ఘర్షణ జరిగినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కానీ దర్యాప్తును మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఒక కంప్యూటర్ ఆపరేటర్, కానిస్టేబుల్, ఒక ఎస్ఐ ముగ్గురు చెరువులో చనిపోవడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ దర్యాప్తు విషయాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మీకు కొన్ని వివరాలు చెప్పబోతున్నాను. కామారెడ్డి రిమాండ్ రిపోర్ట్ను కూడా గోప్యంగానే ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండటంతో, ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కేసు కావడంతో పోలీసులు కేసు వివరాలను బయటకు చెప్పడానికి కొంత గోప్యతను పాటిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెరువులో ముందుగా దూకింది ఎవరు? ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం చెరువులో శృతి దూకింది. ఆ తర్వాత నిఖిల్ ఆమెను రక్షించడానికి దూకాడు. వాళ్ళిద్దరిని రక్షించడానికి సాయి కుమార్ దూకాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఎవరు ముందుగా దూకారో ఇంతవరకు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు పోలీసులు.